అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఉద్యోగులకు పరంగా హెల్త్ స్కీమ్ ప్రతిపాదన రూపొందించిన ఉద్యోగుల జేఏసీ. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షన్లు వారిపై ఆధారపడిన ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కోరింది. ఈ మేరకు వివిధ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ విధానం అమలు కోసం ఒక ముసాయిదాను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి జేఏసీ నాయకులు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి ప్రస్తుతం అమలవుతున్న హెల్త్ స్కీమ్లో ఉన్న లోటుపాట్లు, కొత్తగా ప్రతిపాదించిన హెల్త్ స్కీమ్తో ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు, తద్వారా ప్రభుత్వానికి వచ్చే మంచి పేరు గురించి మంత్రికి వివరించారు. కొత్త ప్రతిపాదనతో ప్రభుత్వానికి భారం లేకుండా, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందే వైద్య సేవల గురించి మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతోపాటు గత ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీవోతో ఉద్యోగులు పడుతున్న కష్ట నష్టాల గురించి మంత్రికి వివరించారు. ప్రస్తుత విధానంతో సమస్యలు. ప్రస్తుత మెడికల్ రియంబర్స్మెంట్ విధానం వల్ల ఆపద సమయంలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో ముందుగా ప్రభుత్వం పేర్కొన్న రెఫరల్ హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. చికిత్స కోసం ఉద్యోగులు ముందుగా అధిక వడ్డీలకు అప్పులు చేసి ఆసుపత్రిలో కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంటికి పెద్ద అయిన ఉద్యోగి ఆసుపత్రిలో చేరితే చికిత్స కోసం డబ్బులు సర్దుబాటు చేసుకునేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా రియంబర్స్మెంట్ విధానాన్ని 2 లక్షలకే పరిమితం చేసే సీలింగ్ ఉంది. చికిత్సకు అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే రిలాక్సేషన్ పొందేందుకు స్టాండింగ్ కమిటీని ఆశ్రయించాల్సి వస్తుంది. చికిత్స కోసం అప్పులు తెచ్చి ఆసుపత్రిలో ఖర్చు చేసిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులను ప్రభుత్వం నుంచి తిరిగి పొందేందుకు ఏడాది నుంచి 2 ఏళ్ల వరకు సమయం పడుతుంది. పీఆర్సీ 2018 చేసిన సిఫార్సు. మెడికల్ రియంబర్స్మెంట్ విధానంలో ఈహెచ్ఎస్ అమలు కోసం 2018 పీఆర్సీ ఒక ప్రతిపాదన చేసింది. ఈహెచ్ఎస్ కోసం ఉద్యోగుల పెన్షనర్ల బేసిక్ పే నుంచి 1% వసూలు చేయాలని సూచించింది. కొన్ని ఉద్యోగ సంఘాలు, కొందరు ఉద్యోగులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అధిక వేతనం ఉన్న వారి నుంచి 1% వసూలు చేయడం చాలా ఎక్కువని కొందరు అన్నారు. కుటుంబ సభ్యుల సంఖ్యను పరిగణలోకి తీసుకోవాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో డాక్టర్ నిర్మల, కె రామకృష్ణ, జనార్దన్ తదితరులైతే పాల్గొన్నారు. ప్రతిపాదనలో కీలక అంశాలు. తెలంగాణలో ప్రస్తుతం 3,06,000 మంది ఉద్యోగులు, 2,88,415 మంది పెన్షనర్లు ఉన్నారు. ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్ కోసం నెలకు 40 కోట్ల మేర ఖర్చు చేస్తున్నారు. నూతన ఈహెచ్ఎస్లో ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఎంపానల్ చేసిన ఆసుపత్రిలో పూర్తిస్థాయి నగదు రహిత వైద్యం అందించాలి. వైద్య చికిత్సకు అయ్యే ఖర్చుపై ఎలాంటి పరిమితి విధించవద్దు. అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ విధానం అమలు చేయాలి. ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షనర్లు చెల్లించే మొత్తం వారి పే స్లిప్ లేదా పెన్షన్ స్లిప్లో డిడక్షన్గా నమోదు కావాలి. ప్రభుత్వం చెల్లించే మొత్తం కూడా ఎర్నింగ్స్లో నమోదు చేయాలి. సంబంధిత డీడీఓ లేదా పీఆర్ఓ ఈ మొత్తాన్ని ప్రతి నెల ఈహెచ్ఎస్ ఖాతాలో జమ చేయాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూడిన స్టీరింగ్ కమిటీ ఈహెచ్ఎస్ అమలుకు పర్యవేక్షించాలి.